ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు చాలిన దేవుడు కనుక ఆయన ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. ఆయన చేసిన ప్రతి మేలుకు మనం అపాత్రులం. సో ఈ యొక్క చివరి రోజున, ఈ జనవరి మాసం చివరి రోజున ప్రభు మనల్ని ఈ విధంగా ఆయన మనల్ని కాపాడి సంరక్షించి ఈ రోజుకి తీసుకొచ్చారు. సో ఈ దినాన దేవుని యొక్క లేఖనంలోండి ఓ మాటను మనం ధ్యానించుకుందాం. సో ఇప్పుడు ఈ నెలంతా కూడా గడిచింది. రాబోతున్న మిగతా కాలం అంతా కూడా ఎలా ఉంటుందో మనకు తెలియదు. కనుక సమస్తము ఎరిగిన దేవుడు ఆయన. కనుక ఆయన మీద మన విశ్వాసంతో నమ్మకంతో మనము జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఈ మాటను కీర్తనకాడిన దావీదురాజు తన యొక్క కీర్తనలో ఈ మాట రాస్తున్నాడు. 131వ కీర్తన 3వ వచనంలో ఇజ్రాయేలు యెహోవా మీదనే ఆశ పెట్టుకో అని రాశాడు. ఇజ్రాయేలు యెహోవా మీదనే ఆశ పెట్టుకో. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో హోప్ ఇన్ ద లార్డ్ అని ఉంటే, మరికొన్నిటిలో ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఓ ఇజ్రాయెల్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఓ ఇజ్రాయెల్ హోప్ ఇన్ ద లార్డ్ నవ్ అండ్ ఫర్ ఎవర్. ఇప్పుడు ఎల్లప్పుడు, ఇది మొదలుకొని ఎల్లప్పుడూ ఆయన మీదే ఆశ పెట్టుకో. నిత్యముగా ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీ ఆశ వమ్ము కాదు. నీ ఆశను ఆయన భంగము చేయడు. భంగము కాని ఆ యొక్క ప్రమాణం, భంగము కాని ఆ యొక్క నిబంధన ఆయన నీతో చేయడానికి, నీతో, నీ కుటుంబంతో, నీ యొక్క పిల్లలతో ఆ నిబంధనను ఆయన నడిపించడానికి ఆయనకి ఎంతో ఇష్టం. భంగము కాజాలని నిబంధన. హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే ఆయన మీదే కనిపెడతామో, నిరీక్షిస్తామో, ఆశ పెట్టుకుంటామో, ఆయనదే సహనముతో ఎదురు చూస్తామో, నిశ్చయముగా ఆయన మనకు మేలే చేసే దేవుడు తప్ప మనకి ఎట్టి పరిస్థితుల్లో కీడు రానివ్వడు. సో కీడు వచ్చింది, ఇక మనమంతా అయిపోతాం, ఇక మా యొక్క చరిత్ర, మా వంశమే, మా జాతే లేకుండా పోతుంది అన్న పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు మొర్దెకై, ఎస్తేరు. మొర్దెకై, ఎస్తేరు యూదా జాతికి సంబంధించిన ఇజ్రాయేలు వాళ్ళు. సో వాళ్ళు చెరగొనిపోయబడ్డారు. అప్పటికే ఆ దేశంలో అహష్వేరోషు కాలంలో మొర్దెకైని లేకుండా చేయడం పెద్ద కష్టం కాదనుకున్నటువంటి హామాను అసలు మొర్దెకై యొక్క జాతి ఏంటో తెలుసుకొని యూదా జాతిని బట్టి 120 సంస్థానాలకు పైగా ఉన్న ఆ యొక్క సంస్థానాలు అన్నిట్లో ఉన్నటువంటి యూదులందరినీ ఒక్కరోజునే చంపేసేటట్లుగా హామాను రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని రాజ ఉంగరము చేతనే ముద్ర వేయించి, తాకీదులు రాయించి, ముద్రలు వేసి ఆ సంస్థానాలన్నిటికీ పంపించాడు. ఆ పరిపాలన అన్నిటికీ మన ఈ భారతదేశం మొదలుకొని కోషు దేశం వరకు అని రాయబడి. సో ఇంత పెద్ద సామ్రాజ్యంలో అహష్వేరోషు యొక్క కాలంలో యూదులందరినీ ఒక్కసారి లేకుండా చేయాలని హామాను రాజు చేత పర్మిషన్తో తాకీదులు రాయించి ముద్రలు కూడా వేయించాడు. చట్టం కూడా చేయబడింది. అంత భయంకరమైన ఆ పరిస్థితిలో, అంత ఘోరమైన పరిస్థితిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మాత్రం దేవుని మీదే నిరీక్షణ పెట్టుకున్నారు. దేవుని మీదే ఆశ పెట్టుకున్నారు. దేవుణ్ణే నమ్మి ఉన్నారు. అంత ఘోరంగా చట్టాలు చేయబడిపోయాయి. ఇక రాజు చేసిన శాసనానికి తిరుగుండదు. మళ్ళీ దాన్ని మార్చడానికి కూడా రాజు కూడా అధికారం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఇక మేము అయిపోయాము అన్నటువంటి వేదన, దుఃఖంతో వాళ్ళు కృంగిపోవాలి, కృషించిపోవాలి. ఎందుకంటే ఎడు తప్పించుకోలేని పరిస్థితి, ఎక్కడికి పారిపోలేని పరిస్థితి. ఇక ఒక్క మరణం కొరకు, ఆ దినం కొరకు ఎదురు చూడటమే తప్ప ఇక వేరే గత్యంతరం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మొర్దెకై, ఎస్తేరు, యూదులు అనేకులు ఉపవసించి 3 రోజులు అన్నపానాలు మాని కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ఎప్పుడైతే దేవుని మీదే నిరీక్షణ కలిగి ఆశ పెట్టుకొని సహనముతో ఆయన కొరకే కనిపెట్టారో, ఉపవసించి కన్నీళ్ళతో ప్రార్థన చేశారో, దేవుడు పరము నుండి వారి యొక్క ప్రార్థన ఆలకించి ఏ రాజు చేతనైతే చట్టాలు చేయబడ్డాయో, ఆ చట్టాలు చేయడానికి ఏ వ్యక్తి కారణమయ్యాడో వాళ్ళందరికీ, యూదా జాతికి, అబ్రహాము సంతతికి వ్యతిరేకంగా లేచినటువంటి ఎంతో భయంకరమైనటువంటి చట్టాలు కూడా దేవుడు దాన్నన్నిటినీ విరగొట్టాడు, వాటన్నిటినీ నిర్మూలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క దాసుడు ప్రవక్త యెషయా ద్వారా దేవుడు చెప్పించిన వాగ్దానం, నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అని. అలాంటి వాగ్దానం ఉంది. ఆ పరిస్థితుల్లో వీళ్ళందరూ బాధతో, ఏడుస్తూ, ఆశతో, దేవా నీవు తప్ప మాకు వేరే దిక్కు ఆధారం లేదు అని ఆయనకే మొరపెట్టారు కనుక ఆ యొక్క దేశంలో ఆ ప్రజలకి ఏ రాజు అయితే ఈ యొక్క యూదులు ఉండకూడదని హామాను ద్వారా చట్టం జయించి ముద్ర వేయించారో, అదే రాజు చేత హామాను యూదుల యొక్క వ్యతిరేకులైన శత్రులైనటువంటి వ్యక్తులందరూ కూడా నిర్మూలపరచబడేటట్లుగా అదే రాజు కాలంలో, అదే ప్రజల మధ్యలో, అదే సమయంలో దేవుడు అద్భుతముగా చట్టాలని సైతం మార్పించి, క్రొత్త చట్టాలు పుట్టించి దేవుడు తన ప్రజల్ని కంటి పాప వలె కాపాడారు. ఇది ఒక చరిత్రగా మనం చదువుకోవటం మాత్రమే కాదు, ఈరోజు సైతం నీ జీవితంలో దేవుడు నిత్యముగా నీకు ఆ విధంగా సహాయం చేస్తాడు. నువ్వెంత ఘోరమైన పరిస్థితిలో, నీకు వ్యతిరేకంగా ఏ పరిస్థితి ఎదురై ఉన్నా, ఎంత ఘోరమైన పరిస్థితులు నీవు అనుభవిస్తున్నా, దేవుని యొక్క వాక్యం సూటిగా తేటగా ఈ ఉదయకాలం ముందు నిన్ను బలపరుస్తుంది. నీవు ఆయన మీదే విశ్వాసం ఉంచితే, నువ్వు ఆయన మీదే ఎదురు చూస్తూ నమ్మకంతో ఆయన యందు ఆశతో కనిపెట్టుకొని నువ్వు చూస్తున్నట్లయితే నీ ఆశ భంగం కాదు. నీ కొరకు లోకంలో చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇంట్లో కానీ ఇంటి బయట కానీ, నీ వ్యక్తిగత జీవితంలో, శరీరంలో కానీ, నీ పిల్లల ఆరోగ్య విషయాల్లో కానీ డాక్టర్లు చెప్పొచ్చు, లేకుంటే కోర్టులు చెప్పొచ్చు, ప్రభుత్వాలు చెప్పొచ్చు, చట్టాలు చెప్పొచ్చు, నీకు వ్యతిరేకంగా అకారణంగా ఏ విధంగా నీకెన్ని వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తున్నా కూడా నువ్వు ఇశ్రాయేలుగా, దేవుని బిడ్డగా ఆయన యందు ఆశ పెట్టుకొని ఆయన మీద నిరీక్షణతో కనిపెడుతూ ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా దేవుని కరుణాహస్తం నీకు చాపబడి నీవు ఉన్న స్థితిలో నీకు ఆయన క్షేమము కలుగు చేస్తాడు. నీకున్నటువంటి ఆవేదన, దుఃఖం, కన్నీళ్ళు, శాపం వీటన్నిటి నుండి ఆయన నేను విడిపించి నీకు ఆయన గొప్ప కార్యం చేస్తాడు. అధైర్యపడిపోతున్నావా? కలవరపడిపోయావా? ఈ 31 రోజులకే నువ్వు ఈ విధంగా భారముతో నిట్టూర్పులు ఏడుస్తున్నావా? అధైర్యపడొద్దు. నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధమైన వర్ధిల్లదని దేవుని యొక్క లేఖనం తేటగా చెబుతుంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో ధైర్యం తెచ్చుకో. నా చిన్నతనం నుండి నేను నేర్చుకున్న, నాకు తెలిసిన పాట, నీకు విరుద్ధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు అని. ఆమేన్. హల్లెలూయా. నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారెదరు, శత్రువులు మిత్రులుగా మారెదరు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను
మరువడు నీ దేవుడు నిన్ను, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. పర్వతముల్ తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. పర్వతముల్ తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. కనికరా సంపన్నుడు నీ దేవుడు, కనికరా సంపన్నుడు నీ దేవుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ప్రార్థన చేసుకుందాం. దేవుని యందు ఆశ పెట్టుకో, నిరీక్షణ కలుగు, ఉండు, నమ్మి ఉండు. దేవుడు నిశ్చయముగా నిన్ను ఆదుకుంటాడు. నీకు ఆనందం, సంతోషం, సమాధానం కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయకాలమందు మంచి దేవుడు అయ్యా, మాకు మీ యొక్క లేఖనాల ద్వారా ఇచ్చిన ఆదరణ బట్టి మీకు స్తోత్రం. ఇజ్రాయిలుగా, దేవుని బిడ్డలుగా మీ అందు మేము ఆశ పెట్టుకుని ఉన్నాం, నిరీక్షిస్తున్నాం, నమ్ముతున్నాం. నిశ్చయముగా మా స్థితిగతులను మీరు మార్చగలరని, మాకున్న పరిస్థితుల్లో అయ్యా మీ యొక్క సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. కృపయు, సన్నిధి, సమాధానం తోడుగా ఉంచండి. ఈ యొక్క ఉదయకాలమందు నా ప్రభువా, నీ విడలైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించారు, అందుకు స్తోత్రాలు. ఒక్కొక్క హృదయంలో ఉన్న కలవరం, కన్నీళ్లు తుడిచివేయండి. నీ బిడ్డలకు వ్యతిరేకంగా ఏ చట్టాలున్నా, ఏ యొక్క నైనా అనారోగ్య సమస్యలున్నా, ఏ ప్రభుత్వాలు, ఏ విధమైన కోర్టులు, కేసులు కానీ, పరిస్థితులు, వాతావరణం ఎన్ని విధాలుగా నీ బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నా, మారని దేవుడివి, కరుణించే దేవుడివి, కృప చూపించే దేవుడివి, అద్భుతం చేసే దేవుడివి. నాయనా నిశ్చయముగా నీ బిడ్డలు అయ్యా మీ యందు నిరీక్షించున్నారు కనుక వారికి మీరు సహాయం చేయండి, మీరు ఆదుకోండి, కార్యాలు జరిగించండి, ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును, ప్రాముఖ్యంగా దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఆయనకు అప్పగించుకొని నడిపిస్తున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట నీకు వందనాలు తెలియచేస్తున్నాను. నిశ్చయముగా నీ ప్రతి కన్నీళ్లను ఆయన తుడుస్తాడు. నీకున్నటువంటి వ్యతిరేకంగా ఏ పరిస్థితి ఉన్నా, ఏ విధమైనటువంటి నిందలు, అవమానాలున్నా అవన్నీ ఆయన కొట్టివేస్తాడు. నిశ్చయముగా నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానికి విశ్వాసంతో దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగించబడు. ఖచ్చితంగా దేవుడు నీకు నీవు ఆయన మీద పెట్టుకున్న ఆశను ఆయన వమ్ము చేయడు, అద్భుతం నీకు చేస్తాడు. హల్లెలూయా. అనేకులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో సహా భాగస్వాములుగా దేవుని దీవెనలు మీరు కూడా పొందాలని ప్రేమతో కోరుకుంటున్నాను.